క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినాన బైబిల్ గ్రంథంలో నుండి మన అంశం ఏమనగా, పేరు పెట్టి పిలిచే దేవుడు. మనలను, తన బిడ్డలను పేరు పెట్టి పిలిచే దేవుడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేరు పెట్టి పిలిచే దేవుడు ఎలాంటి వాడు? నిన్ను సృజించినటువంటి వాడు. నెంబర్ 2 పాయింట్, నిన్ను నిర్మించిన వాడు, నిన్ను విమోచించినటువంటి వాడు, విమోచించగలిగే శక్తి కలిగినటువంటి వాడు. గనుకనే నిర్మాణకర్త ఆయన, సృష్టికర్త ఆయన, విమోచకుడును ఆయనే. ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఒక వ్యక్తిని దిగజార్చి కృంగదీసిన వేళలలో ఆ యొక్క వ్యక్తి నిరాశ పాలై, నిస్పృహ పాలై, ఇక నేను బ్రతకలేను, నేను ఇక ఉండలేను, ఈ సమస్యను జయించలేను, ఈ బాధను నేను భరించలేను అని సతమతమవుతున్నటువంటి వేళలలో పరలోకమందున్నటువంటి దేవుడు పేరు పెట్టి పిలిచి, పలకరించి, పరామర్శించి, ధైర్యపరిచి ఆ సమస్యలలో నుండి విమోచించగలిగే ప్రభు మన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధమైనటువంటి దేవుడు మనకు ఉన్నాడంటే మనం ఎంతో గొప్పవాళ్ళం, మనం ఆశీర్వదింపబడినటువంటి వాళ్ళం. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆదికాండం 21వ అధ్యాయంలో మరి ఇక్కడ ఒక తల్లిని పేరు పెట్టి పిలుచుచున్నాడు. ఆదికాండం 21వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఒక్కసారి చూద్దాం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? బాగా గమనించాలి, పేరు పెట్టి పిలుచుతున్నాడు దేవుని దూత. హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము అని అంటున్నాడు. హాగరును ఆ స్థలంలో పిలవలసినటువంటి పరిస్థితి ఏంటి, పిలవలసినటువంటి అవసరత ఏంటి అని మనం వాక్యాన్ని చక్కగా మనం మరి గమనించినట్లయితే, మరి అబ్రాహాము శారాల చేత బహుగా ప్రేమింపబడినటువంటి ఈ తల్లి హాగరు ఒకప్పుడు మరి తల్లి శారమ్మ గారికి గర్భఫలం లేనప్పుడు శారమ్మ గారి యొక్క మరి అనుమతి మీర హాగరు అబ్రాహాము గారికి భార్య అయిందండి. దేవుని కృప వలన హాగరు గర్భం ధరించింది, ఒక కుమారుని మరి ప్రసవించింది. ఆ కుమారుడు మెల్లిమెల్లిగా పెరుగుతూ ఇంతోడు అంతోడయ్యాడు. ఇలాంటి సందర్భంలో ఒక సందర్భం వచ్చేసరికి మరి ఈ హాగరు కనినటువంటి కుమారుడు ఇష్మాయేలు మరి 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు బిడ్డ అయినప్పుడు ఆ సందర్భంలో ఇంట్లో ఏదో వీరికి చిన్న సమస్య ఏర్పడింది. హాగర్కిని మరి శారమ్మ గారికిని. ఎందుకంటే శారమ్మ వృద్ధాప్యంలో ఇస్సాకును కన్నది.
ఇస్సాకు పాలు విడిచినప్పుడు, అబ్రహాం ఒక చక్కని విందుని ఏర్పాటు చేసినప్పుడు, అక్కడ గొప్ప కార్యాలు వాళ్ళు సంతోషంగా చేసుకునేటప్పుడు, మరి ఇలాంటి పరిస్థితుల్లో నూరేళ్ల వాడైనటువంటి అబ్రహాముకి దేవుడు బిడ్డనిచ్చినటువంటి విధానాన్ని బట్టి, మరి తల్లి శారమ్మ గారు చాలా వృద్ధాప్యంలో ఉన్నటువంటి అలాంటి సందర్భంలో కుమారుని కన్నదని, మరి ఆ కుమారుణ్ణి చూసి ఇష్మాయేలు ఏదో చిన్న బిడ్డ గనుక నవ్వాడని వాళ్ళకి ఎక్కడ లేని ఒక బాధ కలిగింది. ఎవరికి? శారమ్మ గారికి. ఇలాంటి సందర్భంలో శారమ్మన్నారు, ఈ కుమారుణ్ణి, ఈ తల్లిని తీసుకొని విడిచిపెట్టిరా అని. అబ్రహాం చాలా వేదన పడ్డాడు. ఆ సందర్భంలో చాలా బాధపడ్డాడు. ఆయనను తప్పలేదు. కుటుంబంలో ఎక్కడ లేని పోరాటం. ఇలాంటి సందర్భంలో మరి హాగరును, మరి చిన్న బిడ్డ ఇష్మాయేలును తీసుకుని వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో విడిచిపెట్టి వచ్చేసాడు. వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఆహారము, తిత్తిలో నీళ్లు, అన్ని విధాలుగా వాళ్ళని అన్ని రకాలుగా వాళ్ళకి అన్ని పార్సల్ చేసి మరి అబ్బాయిని తల్లిని తీసుకుని వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో విడిచిపెట్టి వచ్చేసాడు అబ్రహాం. ఈ అరణ్యములో, ఈ ప్రయాణంలో వెళుతున్నారు. మరి ఎంత దూరం వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో ఏంటనేది అర్థం కాలేదు. ఎటు వెళ్ళాలనేది తెలియలేదు. ఆ సందర్భంలో ఆహారము అయిపోయింది, నీళ్లు అయిపోయాయి. వీళ్ళు ప్రయాణంలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిన్నవాడికి దాహం వేసింది. ఆ ప్రాంతంలో ఎక్కడా నీళ్లు దొరకలేదు. ఆ బిడ్డ దాహంతో అల్లాడిపోతున్నాడు. ఆ బిడ్డ యొక్క బాధ చూడలేకపోతుంది ఆ తల్లి. ఆ బిడ్డ యొక్క ఏడుపు, ఆ బిడ్డ యొక్క బాధ, కన్నా తల్లి కదండి, కన్నా తల్లి యొక్క కడుపు తరుక్కొని పోతుంది ఆ బిడ్డ యొక్క ఏడుపును చూడలేక. ఇలాంటి పరిస్థితుల్లో ఆ తల్లి 15 వచనంలో చూసినట్లయితే, మరి ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బిడ్డ యొక్క చావు నేను చూడలేను, వీడి ఏడుపు నేను వినలేను, అయ్యో అని ఆ తల్లి కడుపు, ఆ గుండెలు బ్రద్దలైపోయేలా ఆ తల్లి ఆ బిడ్డను ఒక చెట్టు పొద కింద వదిలిపెట్టి దూరంగా పోయి అలాగనే నిలబడిన స్థలంలో కూలబడి ఎలుగెత్తి ఏడుస్తా ఉన్నదండి. ఆ ఏడుపుకి అవధులు లేవు, అల్లాడిపోతా ఉంది. ఇలాంటి సందర్భంలో 17వ వచనంలో చూడండి, దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది, భయపడకుము. గమనిస్తున్నారా? దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. ప్రియమైన దేవుని బిడ్డ, తల్లి, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. భర్త చేత విడనాడబడిన స్థితిలో ఉన్నావేమో. భర్త చేత చెయ్యి విడవబడినటువంటి స్థితిలో ఉన్నావేమో. బిడ్డల యొక్క భవిష్యత్తును తలంచుకొని ఏడుస్తున్నావేమో. నీ బిడ్డల యొక్క భవిష్యత్తును తలంచుకొని కృంగిపోతున్నావేమో. నాకు వెనక ముందు ఎవరూ సహాయం లేరే, నన్ను ఆదరించువారు లేరే,
నేను నమ్మినటువంటి వాళ్ళే నా చెయ్యి విడిచిపెట్టారే. నేను నమ్మి తల వంచి తాళి కట్టించుకున్నటువంటి నా భర్తే నన్ను విడిచిపెట్టాడే. నా భర్తను నేను ఎంతో ప్రేమించాను, నా భర్తను నేను ఎంతో నమ్మాను, నా భర్తే సమస్తం అనుకున్నాను. ఆ భర్తే నన్ను చెయ్యి విడిచిపెట్టాడు, ఆ భర్తే నన్ను తృణీకరించాడు, ఆ భర్తే నన్ను పారద్రోలాడు అని కృంగిపోతున్నావేమో, బాధపడుతున్నావేమో బిడ్డా, తల్లి. దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవుని యొక్క వాక్యం ఏమంటుందో తెలుసా? యెషయా గ్రంథం 54వ అధ్యాయము 5వ వచనంలో అంటున్నాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. హల్లెలూయా. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, ఆయనే నీ దేవుడు. నిన్ను చేయి విడిచిపెట్టేవాడు కాదు, నీ కన్నీరును చూసినవాడు, నీ దుఃఖాన్ని చూస్తున్నటువంటి వాడు, నీ బిడ్డల యొక్క వేదనలను చూస్తున్నటువంటి వాడు, నీ బిడ్డల యొక్క అక్కర్లను ఎరిగినవాడు. కనుక నువ్వు రావాల్సిన స్థలానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను కనికరిస్తాడు. ఆ స్థలమే యేసు ప్రభు పాదాలు. నీ కొరకు కల్వారిగిరి శిలువలో ప్రాణమిచ్చిన యేసయ్య, నిన్ను ప్రేమించి నిన్ను ఆదరించి సమస్తమైన శాపముల నుండి విమోచననివ్వగలిగే యేసు ప్రభు, నీ కొరకు రక్తాన్ని చిందించిన యేసు ప్రభు, నీ కొరకు మరణించి తిరిగి 3వ దినాన లేచినటువంటి యేసు ప్రభు సజీవుడు. ఆయన రా ఆయన పాదాల దగ్గరికి, ఆయన పాదాల దగ్గర కన్నీరు కార్చు, ఆయన పాదాల దగ్గర విజ్ఞాపన చెయ్యి. నీ బిడ్డలను బట్టి ఆయన పాదాల దగ్గర మొరపెట్టు. ఎందుకంటే ఆయనే నీకు దేవుడు, ఆయనే నీకు భర్త, ఆయనే నిన్ను ఆదరించువాడు, ఆయనే నిన్ను ఓదార్చువాడు, ఆయనే నిన్ను విమోచించువాడు. హాగరును పేరు పెట్టి పిలిచిన దేవుడు ఈ దినాన నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. తల్లి, పేరు పెట్టి పిలిచి, హాగరు నీకేం వచ్చినది అన్నటువంటి దేవుడు మరలా ఏమంటున్నాడు? భయపడకము, భయపడొద్దు. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. హల్లెలూయా. నీ బిడ్డలతో దేవుడున్నాడు. భయపడకు తల్లి, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు ఆయన. నిన్ను ఈ సమస్యల నుండి మోచిస్తాడు. నువ్వెలాంటి సమస్యలలో ఉన్నా, నువ్వెలాంటి బాధలలో ఉన్నా, నువ్వెలాంటి కన్నీటిలో ఉన్నా, నిన్ను విమోచించగలిగే విమోచకుడు యేసు ప్రభు. అందుకే ఆయన నిన్ను పేరు పెట్టి పిలుచుచున్నాడు, పేరు పెట్టి నిన్ను పిలుచుచున్నాడు. తల్లి, నిన్ను ఆదరించువాడు, నీ బిడ్డల భవిష్యత్తును ఆశీర్వదించువాడు. నిన్ను చూసి ఎంతమంది నవ్వారో, పరిహాసం చేశారు, వాళ్ళందరి మధ్యలో నిన్ను నిలబెట్టగలిగే సర్వశక్తి కలిగిన దేవుడు యేసు ప్రభు. నీ తల్లి గర్భంలో నిన్ను చూసిన దేవుడు, నిర్మించిన దేవుడు పేరు పెట్టి నిన్ను పిలుచుచున్నాడు. నిన్ను విమోచించడానికి, నీకు విడుదలనివ్వడానికి, నిన్ను ఆశీర్వదించడానికి. భయపడకు. యేసు ప్రభు నిన్ను నీ బిడ్డలను ప్రేమిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడువైన మా పరలోకపు తండ్రి, పేరు పెట్టి పిలిచే దేవుడివి నాయన. సమస్యలలో ఉన్న బిడ్డలను, కన్నీటిలో ఉండే బిడ్డలను, వారి కన్నీరును చూసి వారికి విమోచననిచ్చి వారిని బలపరచడానికి, వారిని ఆశీర్వదించడానికి పేరు పెట్టి పిలిచే దేవుడివి నీవు నాయన. ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలను దీవించుము, ఆశీర్వదించు తండ్రి. గొప్ప కార్యాలు చేయండి. యేసు పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి,
ఆమేన్. ఆమేన్.